నమస్కారం. చట్టసభల్లో వనితా కార్యక్రమానికి స్వాగతం. రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఆమె అనుభవాలను, ఆదర్శాలను, ఆశయాలను గురించి తెలుసుకుందాం. నమస్కారం రాజకుమారి గారు. నమస్కారం అమ్మా. రాష్ట్ర రాజకీయాల్లో మీరు ప్రముఖ పాత్ర వహించారు, అందరికీ మీ గురించి తెలుసు. అయితే రాజకీయ విశేషాలు తెలుసుకునే ముందు మీ బాల్యం గురించి మాకు చెప్తారా? బాల్యం గురించి ఒక పల్లెటూరులో పుట్టాను. నేను ఒక భూస్వామి కుటుంబంలో పుట్టాను. నాన్నగారు వీరయ్య గారు, అమ్మ విజయలక్ష్మి. నేను రెండో సంతానాన్ని. అన్నయ్య, తమ్ముడు, చెల్లి, నలుగురు అన్నమాట. సో మీరు అంటే మీ ఎక్కడ చదువుకున్నారు? చదువుకోలేదు. అసలు అసలు చదువుకోలేదు. అన్నయ్యని అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చదివించారు, తమ్ముడిని పొరుగుళ్ళలో పెద్దమ్మ గారి ఇంటి దగ్గర చదివించారు. చెల్లి తర్వాత అవసరం కోసం మెట్రికులేషన్ చేసిన తర్వాత నన్ను చెల్లి ఇద్దరిని కూడా చదివించలేదు. ఎందుకంటే ఆ ఊళ్ళో స్కూల్ లేదు, వెళ్ళడానికి రోడ్డు లేదు, చుట్టూతో బాగులు పొలాలు ఉండేవి. అప్పుడు కరెంటు కూడా ఉండేది కాదు. 2-3 కిలోమీటర్లు వెళ్ళి నడిచెళ్ళి చదువుకోవాలి. ఆడపిల్లల్ని ఇంట్లో నుంచి పంపించడం ఆ రోజుల్లో ఇష్టం ఉండేది కాదు. అట్లాగా చదువు లేకుండా పోయింది. ఇంకా అప్పుడు అమ్మ తను అన్నయ్య వాళ్ళు చదివిన బుక్స్, ఈ బుక్స్ తీసుకొచ్చి తెలుగు బుక్స్ కొని చదివించేది. తెలుగు భాష నేర్పింది. అక్షరాలన్నీ అమ్మ అక్షరాలు నేర్పింది. తెలుగు భాష కూడా అమ్మ నేర్పింది. అమ్మ చదువుకుంది 10th క్లాస్ వరకు. సో పరీక్షలకు ఉపయోగపడే చదువు లేకపోయినా నిజమైన చదువు తెలుగు భాష కోసం అని కూడా మంచి దాని మూలంగానే ఇది వచ్చింది అన్నమాట. మీకు ఎప్పుడన్నా అనిపిస్తుంటుందా అంటే స్కూల్కి వెళ్ళలేకపోయానని బాధ? చాలా బాధ అనిపిస్తుంది. నేను ఇంగ్లీష్లో స్పీచ్ ఇవ్వలేకపోతున్నానే, తెలుగులో ఇచ్చినంత అనర్గళంగా ఇంగ్లీష్లో ఇస్తే ఎంత బాగుండు, హిందీలో మాట్లాడితే ఎంత బాగుండు అనిపిస్తుంది. సో మీ బాల్యపు గుర్తులు ఏమున్నాయి అంటే మీ అమ్మ దగ్గర చదువుకోవడం? అమ్మ దగ్గర చదువుకోవడం అనేది చాలా అమ్మ నేర్పినటువంటి మాట, తర్వాత నాన్నగారు నేర్పినటువంటి బాట, అన్నీ కూడా ఇప్పుడు నా నోటి వచ్చే ప్రతి పలుకు కూడా వాళ్ళ కృషి ఉంది. మిమ్మల్ని చూస్తే అసలు అంటే అసలు స్కూల్కే వెళ్ళలేదు అనేటువంటి భావనే కలగదు. అంటే ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఇది ఎలా వచ్చింది మీకు? అంటే చిన్నప్పటి నుంచి సాంప్రదాయ కుటుంబంలో పుట్టడం, సాంప్రదాయాల పట్ల ఇంట్రెస్ట్ ఉండటం. అంటే సాధారణంగా ఒక విద్య లేదు, ఒక అర్హతలు క్వాలిఫికేషన్స్ లేదు అన్నప్పుడు కొంచెం బెరుగ్గా ఉంటుంది, మాట్లాడాలి, భయం ఉంటుంది. ఏదంటారే పుట్టుకతో వచ్చింది పిడకలతో కనిపోదని, అది స్వతహాగా పుట్టుకలో వచ్చింది అనుకుంటా. అది అమ్మ మళ్ళీ నిదానం, నాన్నగారికి కొంచెం కోపం ఎక్కువ, ఆ కోపం వచ్చింది చాలా వరకు. రాజకీయాల్లో కోపం ఉంటే కష్టం. రాజకీయాల్లో వచ్చాక చాలా కోపం ఉండేది. ఏదన్నా అంటే కాలర్ పుచ్చుకుని కొట్టపోయేటంత పని చేసేదాన్ని. కొట్టారా ఎవరినన్నా అలాగా? చాలా మంది. సో మీ చేత దెబ్బలు తిన్నవాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే అంటే భయం అనేది లేదు మీకు? లేదు. నిర్భయంగా ముక్కుసూటిగా నచ్చింది చెప్పడం, మాట్లాడడం. అబద్ధాలు చెప్పడం అలవాటు లేదు. నేను నిర్భయంగా మాట్లాడడం, ఉన్నదన్నట్టు మాట్లాడడం, దాని వల్ల కొన్ని చిక్కులు కూడా వచ్చాయి. అయినా కానీ మరి అంటే కొంచెం లౌక్యంగా నేర్పుగా ఉండాలి రాజకీయాల్లో అంటే. తెలియదు లౌక్యం నేర్పు ఇవన్నీ దేనికి అనిపిస్తుంది నాకు. మనం ఉన్నదన్నట్టు మాట్లాడే చెట్టు కూడా చెడు మాట. రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా నిర్మమాటంగా మాట్లాడేదాన్ని. అంటే విమర్శించాల్సినప్పుడు ఖచ్చితంగా రాజకీయ నాయకుడు కూడా ఎవరి దగ్గర భయపడలేదు, నిర్మమాటంగా మాట్లాడేదాన్ని. చంద్రబాబు గారి దగ్గర కూడా వచ్చిన కొత్తలో కొంచెం నిర్మమాటంగా మాట్లాడటం ఉండేది, కానీ ఆయనకు అంత నచ్చలేదని తెలిసి కొంచెం విరమించుకున్నాను. ఇంకా లేకపోతే అంతకుముందు చెన్నారెడ్డి గారు కానీ, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే నిర్మమాటంగా మాట్లాడేదాన్ని. వివాహం తర్వాత జీవితం ఎలా మారిందండి? అంటే రాజకీయాలు అంటే రాజకీయాల ప్రసక్తి తీసుకొచ్చారు కాబట్టి. అంటే అన్నయ్య లెక్చరర్గా జాయిన్ అయ్యాడు తెనాలి విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజీలో. అన్నయ్యతో పాటుగా మా హస్బెండ్ కూడా బంధువులు నన్నపనేని ముకుందరావు కూడా జాయిన్ అయ్యారు. అప్పుడు అన్నయ్యకి ఆలోచన వచ్చింది తనకిచ్చి నన్ను చేయాలని. తను మాది చాలా పెద్ద కుటుంబం, మేము కొంచెం మధ్యతరగతిగా ఉంటాం, మీరు కొంచెం ఫాస్ట్గా ఉంటారు. తర్వాత నాకు 4 చెల్లెళ్ళు ఉన్నారు, 3 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ నేను చదివించాలి, వాళ్ళని పెళ్లి చేయాలి, అందుకని నేను కొంచెం ఇంకా ఆగుదాం అనుకుంటున్నాను పెళ్ళికని చెప్పారు ముందు. మా అన్నయ్య వచ్చి నాకు చెప్పాడు. నేను నిరాశపడ్డాను. మా అన్నయ్య దగ్గర తను చూశాను, నేను ఇష్టపడ్డా. తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ నా యాక్టివ్ చూసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చెల్లెలతో మాట్లాడటం, వాళ్ళ మదర్తో మాట్లాడటం, కలివిడిగా ఉండటం, ఇవన్నీ చూసి మా అన్నయ్య దగ్గర తెనాలి వెళ్ళినప్పుడు తర్వాత ఆలోచించారు, ఈ అమ్మాయి బాగా యాక్టివ్గా ఉంటుంది, ఈ అమ్మాయి మా ఇంట్లో కలిసిపోద్ది ఉమ్మడి కుటుంబంలో అని తను ఇష్టపడ్డారు. అలాగా ఒక రకంగా లవ్ మ్యారేజ్. సో మీరు రాజకీయాల్లోకి రావడం అనేది ఎలా జరిగింది? రాజకీయాల్లోకి రావడం అంటే అప్పుడు జయాంధ్ర మూమెంట్ వచ్చింది. అప్పుడు మేమంతా నేషనల్ ఇంటిగ్రిటీ, ఈ రాష్ట్రం కలిసి ఉండాలని. అందుకే అది నరనరాలు జీర్ణించుకోబట్టే నేను ఇప్పుడు సమైక్యవాదంతో ఉన్నాను.
భయం లేకుండా రేడియోలో మాట్లాడటం కానివ్వండి, లేకపోతే అసలు స్వతహాగా భయం లేకపోవటం కానివ్వండి. ఫస్ట్ స్పీచ్ మా నన్నపనేని స్ట్రీట్లోనే పెట్టారు. నన్నపనేని వెంకటరావు గారు మా చిరమంగ గారు నన్ను రాజకీయాల్లో ప్రోత్సహించింది ఆయన. ఓ రోజు ఇట్లాగే గలగలా మాట్లాడుతున్నాను వాళ్ళ ఇంట్లో, వారు మెట్ల మీదకి వెళ్తూ ఆగారంట. ఎవరు లోపల ఏదో కొత్త గొంతు తినిపిస్తూ ఉందని చెప్తే అప్పుడు మా చిన్నత్త గారు ఉన్నారు, ఆయన మిస్సెస్ అనమాట. ఆమె చెప్పారు మన ముకుందు భార్య అని చెప్పారు. ఓ అన్న పైకి వెళ్ళిపోయినా మళ్ళీ మరుసటి రోజు వచ్చి మళ్ళీ అక్కడ కూర్చొని ఈ రాష్ట్రం కలిసి ఉండాలి మాట్లాడుతున్నాను అక్కడ, ఈ గొడవలు ఏంటి అది ఇది నేను చెప్పాను. వాళ్ళ అమ్మాయిలు నాకు మంచి ఫ్రెండ్స్ అనమాట. మాట్లాడుతూ ఉంటే ఆయన పిలిచి ఏంటి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉందా అన్నారు. అంటే తలూపాను, ఇంట్రెస్ట్ ఉందా, ఏం చదువుకోలేదన్న, తెలుగు చదువుతాను. పైకి వెళ్ళి ఆయన రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్, ఈశ్వర్చంద్ విద్యాసాగర్ ఇలాంటి రాసిన బుక్స్ అన్నీ చేతికిచ్చారు. ఇవన్నీ చదువు అని చెప్పినాను. అని ఈ రాష్ట్రం దాని మీద నీ అభిప్రాయం ఏంటన్నారు. టకటగా చెప్పేశాను. ఈ రాష్ట్రం కలిసి ఉంటేనే ప్రగతి సాధిస్తుంది, పెద్ద రాష్ట్రానికి తెలియదానికి అభివృద్ధి ఉంటుంది, కేంద్రం కూడా చిన్న చూపు చూడకుండా బాగా చూస్తుంది కడగడా మాట్లాడేశారు. ఇంకా ఆయన నచ్చినట్టయితే నేను మీటింగ్ పెడుతున్నాను, 2-3 రోజులు వాటిని మాట్లాడాలి నువ్వు అన్నారు. మాట్లాడతానన్నా. ఫస్ట్ లేడీ అనమాట తెనాలి రాజకీయాల్లో. అంతకుముందు డిఎంద్ర గారు అవతల పక్క నుంచి అపోజిషన్ మా చిరమా గారికి, ఇంకా నేను అనమాట మాట్లాడేశాను. బాగొచ్చు అని చప్పట్లు కొట్టారు, మాట్లాడేశాను. ఆ తర్వాత 1,00,000 మంది మీటింగ్లో మాట్లాడాను. ఆ రోజు బాంబులు వేశారు, ఇది జయాంధ్ర మూమెంట్ వాళ్ళు రాళ్ళు వేశారు, ఏదో తల పగిలింది, చాలా మంది సీరియస్ అయింది, మేమంతా ఊరేగింపులో ఉన్నాం. ఆ మీటింగ్లో మాట్లాడాను. కాబట్టి ఒక వక్తగా నేను రాష్ట్రాన్ని పరిచయం అయినప్పుడు అప్పటి నుంచి ఇంకా నాలో ఇంకా ధైర్యం, నేను ఒక వక్తని, నేను బాగా మాట్లాడగలను, తెలుగు భాష మీద నాకు పట్టుంది అనేటువంటి ఒక గర్వం కాదు కానీ ఒక నమ్మకం అన్నమాట. అది మొదలు ఎలాగొచ్చేసి ఇంకా అక్కడి నుంచి వరుసగా రైతు సదస్సుల్లో పాల్గొనడం, వెంకటరావు గారితో పాటు ఫాలో కావడం. అలా అంటే పార్టీలో ఉంటూ ప్రజలను ఉత్తేజపరిచే విధంగా అప్పుడు భాను వెంకటరావు ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే ధర్మారావు గారు అందరూ వెళ్ళిపోయినా కూడా అక్కడ నేను మాత్రం పడలేదు. వెంకటరావు గారు ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన మమ్మల్ని పెట్టేసి వెళ్ళిపోయారు. చివరిలో ఆయన కూడా విరక్తి చెంది కాంగ్రెస్ పార్టీ మీద అనే ఉద్దేశంతో నేను అలాగా రైతు సదస్సులో వాటిలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలెట్టాను. ఆ మాట్లాడటం అనేది అలా వస్తూ ఉండగానే ఎన్టీ రామారావు గారికి పరిచయం అయింది. అది కూడా విశ్వేశ్వరరావు గారు నగ్న సత్యం అనే సినిమా తీశారు. నేను క్లాసికల్ ఫిల్మ్ సొసైటీలో వైస్ ప్రెసిడెంట్ ఉండేదాన్ని. ఆ పిక్చర్ మేము చూసి దానికి అవార్డు ప్రకటించాం. అది నేషనల్లో ఆయనకు అవార్డు వచ్చింది. అప్పుడు శ్రీశ్రీ గారు, జయహింద్ సత్యం గారు, ఏడిది నాగేశ్వరరావు గారు, విశ్వేశ్వరరావు గారు, ఈ ప్రముఖ వీళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి అక్కడ నేను వండిన వంటకాలు తిని మెచ్చుకుని వెళ్ళారనమాట. శ్రీశ్రీ గారు కూడా ఆయన ఇప్పటికీ నవ్వు వస్తుంది. నేను చెప్పాను, బుక్స్ తీసుకెళ్ళి చూపించాను ఆయనకి, మీరంటే నాకు ఇష్టం అండి అన్న. వీళ్ళు పక్క నుండి అందరూ మేమంటే ఇష్టం లేదా అన్న, ప్రత్యేకించి ఆయనంటే నాకు ఇష్టం అండి అన్నాక ఆయన రాసిన పుస్తకాలు తీసుకెళ్ళి చూపించారు. మహాప్రస్థానం ఇవన్నీ తీసుకెళ్ళి మా లైబ్రరీలో మా హస్బెండ్ దగ్గర ఉన్నాయి, ఇలా చూపించారు. నమ్ముతున్నాను, నా బుక్స్ ఉన్నాయి కదా నీ దగ్గర అన్నారు. తర్వాత ఆయన సిగరెట్ కాలుస్తున్నారు, అది కూడా ఇలా పెట్టి గమ్మత్తుగా, అంకుల్ ఇందాక దాకా మీరంటే నాకు ఇష్టం అని చెప్పాను కదా, ఈ సిగరెట్ కాలిస్తే మీరంటే నాకు ఇష్టం ఉండకపోవచ్చు అని ఉడికిపోయారు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ. ఆయన కోపం ఎక్కువ, ఆయనకి ఏమంటారు ఇలా చెప్పడం ఏంటని అంటే ఈ రోజు వరకు పారేస్తానని ఆయన పక్కన పడేస్తారు. ఫస్ట్ టైం చూసాము ఆయన నువ్వు అన్న మాటకు సిగరెట్ తీసి పక్కన పెట్టడం, ఆయన ఎవరికి దడవలేదు ఇప్పటి వరకు అని చెప్పాను. సారీ అంకుల్, మీరు ఇంత మంచి మనిషి కదా, మీ ఆరోగ్యం పాడుతుందని చెప్పాను నేను. అంటే ఏం చేయనమ్మా, ఆ సిగరెట్ కావాల్సింది, నాకు ఆ కవిత్వం రాదే అన్నాడు అదొక గర్వకారణం అన్నమాట. నన్నపనేని రాజకుమారి జననం అక్టోబర్ 9, 1948. జన్మస్థలం గుంటూరు జిల్లాలోని సరిపూడి గ్రామం. తల్లిదండ్రులు చాపరాల విజయలక్ష్మి, వీరయ్య. వివాహం 1968 మార్చి 6న జరిగింది. భర్త నన్నపనేని ముకుందరావు. సంతానం 2, సుధా, రఘురాములు. ఆమె రాజకీయ రంగ ప్రవేశం 1972లో జరిగింది. 1983లో తెలుగుదేశం పార్టీ తరపున సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా, ప్రభుత్వ చీఫ్ విప్గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున వినుకొండ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షులుగా, కాంగ్రెస్ పబ్లిసిటీ కన్వీనర్గా వ్యవహరించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా, శాసనమండలి సభ్యులుగా సేవలందిస్తున్నారు. సామాజిక కార్యకర్తగా సేవ చేయడమే తన ఆశయం అంటారు. తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టింది మాత్రం నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు మాట్లాడటం చూశాను నేను. నువ్వు మా పార్టీకి మంచి వక్త అవుతావు అనిపించింది
అందుకోసం నేను పిలిపించానమ్మా. కానీ ఆయన చూపించిన ఆదరణకు, ఆయన ఇచ్చిన ప్రేమకు, ఆయన ఇచ్చిన సీట్ ఇచ్చి నన్ను అసెంబ్లీకి మొట్టమొదటిసారి పరిచయం చేసిన దానికి నేను పూర్తిగా రుణపడి ఉండాలి. కానీ ఆయనకు అన్యాయం చేశాను. తర్వాత ఇంకా నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాను. ఇందిరాగాంధీ మరణించినప్పుడు నాకు అనిపించింది కాంగ్రెస్లో ఈ దేశం కోసం ఒక మహిళ ప్రాణత్యాగం చేసింది కాబట్టి నేను ఉండాలనుకుంటే అలాంటి పార్టీలో ఉండాలని ఓ నిర్ణయం తీసుకున్నాను. వెళ్ళాను. రాజీవ్ గాంధీని పలకరించి అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు, రాఘవమ్మ గారు వాళ్ళు తీసుకువెళ్ళారు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తర్వాత నేను తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా ఉండగా రాజీవ్ గాంధీ గారు అక్కడ అమర్నాథ్ రెడ్డి గారు ఎలక్షన్కి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫాదర్, మా ఫ్యామిలీకి బాగా దగ్గర అనమాట. కిరణ్ కుమార్ రెడ్డి గారు మదర్ ఎలక్షన్ నేను 15 days ఉన్నాను మన ఇంట్లో. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా చిన్నపిల్లాడు అనమాట. తర్వాత నేను అక్కడికి వెళ్ళి అలా రాజకీయాల్లో అమర్నాథ్ రెడ్డి గారి ఎలక్షన్కి ప్రచారం కోసం వెళ్ళాను. తిరుపతి కొండ మీద జనార్దన్ రెడ్డి గారు వచ్చి నన్ను రాజీవ్ గాంధీకి పరిచయం చేశారు. రాజీవ్ గాంధీ గారు ఇలా చూశారు. నేను ఒక భగవద్గీత, ఇంగ్లీష్లో భగవద్గీత, ప్రకాశానంద స్వామి రాసిన భగవద్గీత ఇచ్చాను. తర్వాత రాజ్ కుమారి చాలా యాక్టివ్. వీళ్ళంతా కూడా రామారావు గారు రద్దు చేశారు అసెంబ్లీ, దానివల్ల రద్దు అయిపోయింది. వీళ్ళు రాజకీయ బాధితులు, ఇప్పుడు తను మన పార్టీలో చేర్చుకుందామని చెప్పారు జనార్దన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు పక్కనే ఉన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు PCC ప్రెసిడెంట్, చేర్చుకున్నారు పార్టీలో. ఇంకా అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ ఉండి బాగా పనిచేశాను. రాష్ట్రం అంతా తిరిగాను, కానీ నాకు సీట్ రాలేదు. ఆ కోపం ఉండేది బాగా, నాకు సీట్ రాలేదని. తర్వాత రాజీవ్ గాంధీ గారికి తెలిసి వి హనుమంతరావు గారు, శివశంకర్ గారు, బ్రహ్మానంద రెడ్డి గారు వీళ్ళందరూ చెప్పి చాలా యాక్టివ్, బాగా కేఎల్ఎం ప్రసాద్ గారు ఆంధ్రజ్యోతి, వారందరూ చెప్పి రాజీవ్ గాంధీ గారితో, శివశంకర్ గారు, తర్వాత అంజయ్ గారు, వీళ్ళందరూ కూడా ఆల్ ఇండియా చైల్డ్ లేబర్ అడ్వైజరీ బోర్డు మెంబర్గా, ఆల్ ఇండియా ఉమెన్ వెల్ఫేర్ అడ్వైజరీ బోర్డు మెంబర్గా, ఆల్ ఇండియా టెలికమ్యూనికేషన్ అడ్వైజరీ బోర్డు మెంబర్గా, తర్వాత డివిజనల్ రైల్వే అడ్వైజరీ బోర్డు మెంబర్గా నాకు సీట్ ఇవ్వనందుకు అన్ని పదవులు నాకు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఒక్క సీట్ కోల్పోయినందుకు చాలా ఇచ్చారు. ఆ తర్వాత కూడా నన్ను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలను చేశారు. తర్వాత పబ్లిసిటీ కరుణ్యాన్ని చేశారు. తర్వాత 2 సార్లు సీట్ ఇచ్చారు వెనుకొండ నుంచి. అప్పుడు గవర్నమెంట్ మంత్రిని చేయాలనుకున్నారు చెన్నారెడ్డి గారు. సీనియర్స్ ఉండటం వల్ల నేను మంత్రిని కాలేకపోయాను. నేను రాజీవ్ గాంధీ గారు ఆమెకి ఏమైనా సరే మంత్రి ఇవ్వాల్సిందే అంటే కూడా వీలు కాకపోయింది. చివరికి రాజీవ్ గాంధీ గారు ఆమె క్యాబినెట్ ర్యాంక్లో ఏదో చేయండి అని చెప్పారు. చెన్నారెడ్డి గారు రాజీవ్ గాంధీ గారు మరీ చెప్పారమ్మా అని చెప్పారు. అప్పుడు నన్ను ప్రభుత్వ చీఫ్ విప్గా చెన్నారెడ్డి గారు నియమించారు. తర్వాత గవర్నమెంట్ చాలా మంచి ఉండేదమ్మా. ఎంత శివశంకర్ గారేంటి, అంజయ్ గారేంటి, మొత్తం వరుసగా అందరూ చాలా బాగుండేవాళ్ళు. అంటే ఎందుకు ఇప్పుడు మన చెన్నారెడ్డి గారు దొరసాని అని పిలిచేవాళ్ళు బాగా. చాలా చెన్నారెడ్డి గారు చాలా బాగుండేవారు. తర్వాత జనార్దన్ రెడ్డి గారు దెయ్యం అని పిలిచేవాళ్ళు. విజయభాస్కర్ రెడ్డి గారు మహారాణి ఎక్కడికి వెళ్ళావు కనిపించలేదు అనేవాడు. అంత ఆప్యాయంగా అనమాట. సో మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే ఎటువంటి అర్హతలు కావాలి వాళ్ళకి? ఎలా రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే కనుక ధైర్యం ఉండాలి, సాహసం ఉండాలి, తర్వాత నిర్మోహమాటంగా ఉండగలగాలి, తర్వాత నిర్భయంగా ఉండగలగాలి, తర్వాత హుందాగా ఉండగలగాలి, మనం వేషధారణ కానీ మాటల తీరు కానీ. తర్వాత భయం అనేది అసలు ఉండకూడదు. తర్వాత రాళ్ళు వేసినా పూలు వేసినా ఒకే రకంగా స్వీకరించగలగాలి. గెలిచినా ఓడిపోయినా, ఓటమైతే కుంగిపోవడం, గెలిస్తే పొంగిపోవడం చేయకూడదు. కాబట్టి గెలిపోయినా ఓటమైనా ఏదైనా సరే రెండు సమానంగా స్వీకరించగలగాలి. పదవున్నా లేకపోయినా, పదవులు కొన్నిసార్లు మీరు అన్నట్టు చాలా కాలం రాకపోవచ్చు. అంటే నాకు ఒక పదవి ఉంది అంటే కొంచెం ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది, అంతవరకు నేను ఆలోచిస్తున్నాను. ఆ పదవి మూలంగా నాకు అదనంగా ఇమేజ్ ఉంటుందని నేను అనుకోవడం లేదు. నాకు ఇవాళ ప్రోత్సాహం అంతా పత్రికలు, ఛానళ్ళు. నేను పత్రికా రంగం నుంచి ఆ యొక్క పత్రికల కుటుంబంలో పుట్టకపోయినా పత్రికలు చదివి నేను తెలుగు భాష నేర్చుకున్నాను. పత్రికలు, ఛానళ్ళు చూసి నా వాగ్దాటిని అలవర్చుకున్నాను. ఏ పత్రికలు, ఛానళ్ళు అయితే ఉన్నాయో వాటి నుంచి ఇవాళ నేను అందరికీ పరిచయం అయ్యాను. ఎంతోమంది అభిమానులు సంపాదించుకోగలిగాను. అది జీవితంలో నాకు చాలా సంతృప్తినిస్తుంది. నన్నపనేని అభిమాన నేతలు నన్నపనేని వెంకట్రావు, ఎన్టీఆర్, చెన్నారెడ్డిలు. నచ్చే రంగు ఎరుపు, నలుపు. ఇష్టమైన ఆహారం గోంగూర పచ్చడి, మటన్ కర్రీలు. నయాగరా ఫాల్స్ ప్రాంతం పర్యటించడం తనకెంతో హాయినిస్తుంది అంటారు. సాహిత్య రంగంలో శ్రీశ్రీని, డాక్టర్ సినారే, ఎద్దనపొడి సులోచన రాణిలను అభిమానిస్తారు. నచ్చిన సినిమాలు భీష్మ, ఆరాధన. అభిమాన నటీమణులు సావిత్రి, జమునలు. అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. అభిమాన గాయనీమణులు సుశీల, జానకి. గాయకులు ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యంలు. నచ్చిన పాట మల్లీశ్వరి సినిమాలోని మనసున్న మల్లెల మాలలూగెనే.
రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీలు తన స్ఫూర్తి ప్రదాతలు అంటారు. మహిళా రిజర్వేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటంటే సుదీర్ఘంగా పోరాటం జరుగుతుంది కానీ అమల్లోకి రావట్లేదు. 33% రిజర్వేషన్లు. మహిళా రిజర్వేషన్స్ అనేది నా ఉద్దేశంలో నాబోటి వాళ్ళకి అక్కర్లేదమ్మా. కానీ మాబోటి వాళ్ళకి సీట్ రాకుండా పోతుంది అన్నప్పుడు రిజర్వేషన్ ఉంటేనన్నా వస్తుందేమో అంటే నా కోసం కాదు. చాలామంది రాజకీయాల్లో ఇంత వయసు ఉండి, ఇంత కష్టపడి, ఇంత సీనియారిటీ ఉండి అలాంటి వాళ్ళకే రావడం. అలాగే చాలామంది పాపం రాజకీయాలకు వాళ్ళకి రాదు. కేవలం డబ్బున్న వాళ్ళకి, మూటలు ఉన్న వాళ్ళకి, ముఠాలు ఉన్న వాళ్ళకి వస్తుంది. అన్ని పార్టీలు అట్లా జరుగుతూ ఉంది. అసలు పాపం భద్రత ఉండటం లేదు. ఎవరు సీట్ వస్తుందో ఎవరు పోతుందో భద్రత ఉండటం లేదు. ఈ పరిస్థితుల్లో మహిళలు అంటే అసలే పాపం కష్టం. మరి వాళ్ళకి రావాలి అన్నప్పుడు రిజర్వేషన్ ఉంటే ఎక్కువ సీట్లు వస్తాయి. ఎవరైనా అటైనా ఇటైనా ఎక్కువ మంది మహిళలు గెలుస్తారు. ఎక్కువ మంది మహిళలు గెలిస్తే పార్లమెంట్లో వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. రాజ్యసభలో, లోక్సభలో, అలాగే శాసనమండలిలో, శాసనసభలో, రాష్ట్రాల్లో, కేంద్రంలో అట్లా, రాష్ట్రాలు ఇట్లా వాళ్ళందరూ సభ్య సంఖ్య ఎక్కువైనప్పుడు చూడటానికి కళకళలాడుతుంది. రెండోది ఈ మహిళా సమస్యల పట్ల స్పందించడానికి. మొన్న ఉదాహరణకి నిర్భయ సంఘం జరిగింది. అప్పుడు పార్లమెంట్ జరుగుతోంది. ఎంతోమంది అమ్మాయిలు అన్ని చోట్ల బలవుతున్నారు. మీ ఛానల్లో పత్రికలు ఎక్కువ వచ్చినాక చూపిస్తున్నారు, వెళ్తున్నా, మాట్లాడుతున్నాం. ఆ నిర్భయ సంఘం జరిగినప్పుడు 2 సభలు జరుగుతుండడం వల్ల అక్కడ సుష్మా స్వరాజ్ గారు కానివ్వండి, జయాబహదూర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక్కసారి, బృందాకారత్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక్కసారి స్పందించారు. చెప్తున్నాను విషయం. అంటే 4-5 ఉంటేనే అంత సభని స్తంభింపజేశారు. అలాంటిది 30% రిజర్వేషన్ ఉంటే కనుక, 33% ఉంటే కనుక మహిళలు ఖచ్చితంగా స్తంభింపజేస్తారు. స్తంభింపజేయటం కాదు, మన వాయిస్ వినిపిస్తారు, ప్రజల వాణిని అక్కడ వినిపిస్తారు, మహిళల తరఫున పోరాటం చేస్తారు, మహిళలపైన అఘాయిత్యాలు జరగకుండా చూస్తారు, వాళ్ళ హక్కుల్ని కాపాడతారు. సమాజంలో ఖచ్చితంగా ఓటు హక్కు కోసం సగభాగం ఉన్న మహిళలు ఉపయోగించుకున్నప్పుడు, జీవిత భాగస్వాములుగా భార్య ఉపయోగపడుతున్నప్పుడు, మా బిడ్డలను పెంచే యంత్రంగా కాకుండా అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతున్నప్పుడు, అంతరిక్షయానం మహిళలు ఎక్కుతున్నప్పుడు, క్రీడల్లో రాణిస్తున్నప్పుడు, బిజినెస్లో రాణిస్తున్నప్పుడు, సినీ రంగంలో వాళ్ళు లేనిదే సినిమానే లేదన్నప్పుడు, ఏ రంగంలో తీసుకున్నా కూడా మహిళలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నారన్నప్పుడు, ఇతర దేశాల్లో సైతం సాంప్రదాయమైనటువంటి పద్ధతుల్లో ఉరాకా ధరించి బయటకు రాకూడదు మహిళలు అనుకునే పాకిస్తాన్ లాంటి చోటే బెంజూరు బుట్టి లాంటి వాళ్ళు వచ్చినప్పుడు, బంగ్లాదేశ్లో హసీనా లాంటి వాళ్ళు వచ్చినప్పుడు, సినిమా బండార్ నాయక్ చంద్రిక, శ్రీలంక, ఇలా చెప్పుకుంటూ పోతే మార్గరెట్ థాచర్ మొన్నటి వరకు ఆమె, ఇలా భారతదేశంలో ఇందిరాగాంధీ గారు, ఈరోజు సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్, తర్వాత మీరా కుమార్ గారు లోక్సభలో స్పీకర్, అంతకుముందు నిజాం అబ్దుల్లా గారు రాజ్యసభలో స్పీకర్, తర్వాత ఇక్కడ ప్రతిభా భారతి గారు స్పీకర్గా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పుడు కేంద్ర మంత్రులుగా, మరి ఒకే టైంలో రాష్ట్రపతి మహిళ, యూపీఏ చైర్పర్సన్ మహిళ, లోక్సభ స్పీకర్ మహిళ, అయినా మహిళా బిల్లు పాస్ కాలేదంటే ఏం చెప్పాలి చెప్పండి. కాబట్టి ఇంతమంది ఇన్ని రంగాల్లో రాణిస్తున్నప్పుడు మహిళలు ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ఈ బీసీ కోటాలోకి, ఎస్సీ కోటాలోకి తేకండి, దాన్ని వేరే ఉంచండి అని అంటారు. అదెట్లా? ఇప్పుడు 33% మీరు అందరూ ఇవ్వండి. బీసీ కోటాలు లేదు, దాంట్లో కూడా మహిళలకు ఇవ్వండి, ఎస్సీ కోటాలు ఇవ్వండి, ఎస్టీ కోటాలు ఇవ్వండి, ఓసీలోని ఇవ్వండి. ఆయా పార్టీలన్నీ మేము ముందుకు వస్తున్నాం, 33% మేము ఇస్తున్నాం అని చెప్పండి. సమస్య లేదు అక్కడ. అక్కడ ములాయం సింగ్ యాదవ్ గారు, లేకపోతే లల్లు ప్రసాద్ యాదవ్ గారు, లేకపోతే ఇంకొక ఆయన అడ్డుపట్టం తీసాడు. ఎందుకంటే ఈ మగ మహారాజుల పెత్తనం పోతుంది వీళ్ళకని. మళ్ళీ అక్కడ కూడా ఖచ్చితంగా పెళ్ళాలో, చెల్లెళ్ళ, కూతుళ్ళు వస్తారు కోడళ్ళు. అయినప్పుడు కూడా వీళ్ళు అసలు ఇది చేయడం లేదు. 33% లోకల్ బాడీ ఎలక్షన్ సక్సెస్ అయినప్పుడు ఎందుకు రాకూడదు? వాళ్ళు వస్తే కనుక ఖచ్చితంగా మహిళా సమస్యలు పోరాటం చేయొచ్చు, బాగా వస్తారు. నాకు ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లమ్స్ అవి వచ్చినప్పుడు మా అబ్బాయి అమెరికా నుంచి పంపిస్తారు. హస్బెండ్ రిటైర్ అయ్యి కూడా తాను మళ్ళీ ప్రైవేట్ కాలేజీలో ప్రిన్సిపల్గా చేశారు. ఉన్నటువంటి పరిధుల్లో కొంచెం దాన ధర్మాలు ఎక్కువ చేస్తుంటాను. తర్వాత నన్నపనేని రాజకుమారి చారిటబుల్ ట్రస్ట్ అని, దాని ద్వారా కూడా నేను ఎక్కువ ఖర్చు పెడుతుంటాను. ఈ తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, ఇలాంటి వాటికి కానీ, లేదా అక్కడ అమ్మాయిలకి ఏదైనా అఘాయిత్యాలు జరిగినా, అదే పేదవాళ్ళకి ఏదైనా జరిగినా గబుక్కుని వెళ్ళి దాని మూలంగా నాకు ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఈ ఖర్చుని తట్టుకోవటం అంటే కనుక ఏం చేయాలి? బిజినెస్ అంటే ఎలా చేయాలి? రియల్ ఎస్టేట్లు చేయలేము, తర్వాత ఫ్యాక్టరీలు పెట్టలేము. కాబట్టి ఏంటంటే ఇంకా బాబు కొంచెం పంపిస్తే, ఇంకా హస్బెండ్ పాపం తను కూడా 70 ఏళ్ళ వయసులో కూడా తను ప్రైవేట్ కాలేజీలో కూడా ప్రిన్సిపల్గా చేశారు. అయినా కూడా తనకి పెద్ద వయసు వచ్చింది, హెల్త్ కూడా కొంచెం ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఏమైనా సరే అంతకుముందు సామాన్లు ఎప్పుడప్పుడు కొంటాను, నాకు అలవాటు. ఆ ఎగ్జిబిషన్స్ పెట్టాలని చేయించాను అనమాట. చంద్రబాబు గారు ఒకసారి, రోసయ్య గారు ఒకసారి, కర్ణాటక ఎక్స్ గారు రమాదేవి గారు ఒకసారి, ఆవుల మంజులత గారు, ఇలాగా జయసుధ గారు వీళ్ళంతా వచ్చి ఇనాగ్రేట్ చేస్తారు. మళ్ళీ చేయిస్తాను, ఈసారి మళ్ళీ పెడతాను అనమాట. అన్నీ రెడీ అవుతున్నాయి. దానిలోనే శారీ డిజైన్స్ అవి చేయడం.
అట్లా రకరకాల శారీస్ వాటి మీద డిజైన్స్ అలాగనమాట అన్నీ కలెక్ట్ చేయడం. నన్నపనేని కలెక్షన్స్ సెలక్షన్స్ పేరుతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం నాకు సరదా అన్నమాట. సో రాజకీయాల్లో ఇలా ఉంటూ ఇలా పోరాడుతూ పదవులు నిర్వహిస్తూ ఇలాంటివన్నీ చేయడం ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది కదా అన్నట్టు. అవినీతికి తావు లేకుండా నిజాయితీగా బతకాలన్నప్పుడు నిజాయితీగా ఏదో ఒకటి చేసుకోవడంలో తప్పు లేదని నేను అనుకుంటాను. రాజ్ కుమార్ గారు, మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏంటంటే? మహిళలు అంటే కనుక మనం ఏదో వెనకబడ్డాం అనుకోవద్దు. ఇప్పుడు కూడా మనమే ముందుంటాం. తండ్రి ముందా తల్లి ముందా అంటే ఎవరో చెప్పలేకపోవచ్చు. చిత్తు ముందా చెట్టు ముందా అంటే చెప్పలేకపోవచ్చు. మహిళ ముందా పురుషుడు ముందా అంటే ఎవరో చెప్పలేకపోవచ్చు. తండ్రి తల్లితో సుఖాన్ని మాత్రమే పంచుకుంటాడు. మన తల్లి నవమాసాలు మోసి మనకు కనిపించుతుంది కాబట్టి తల్లే ముఖ్యం. మగవాడు ముందా ఆడవాళ్ళ ముందా అంటే ఈ సృష్టిలో మగవాళ్ళు ఏంది ఆడలేదు ఆడలేదు మగవాళ్ళు అనుకుంటారు. కానీ భూమి మీద పడ్డ ప్రతి శిశువు కూడా తల్లినే చూస్తుంది. తల్లే పాలిచి పెంచుతుంది, రక్తాన్ని పాలగా మార్చి నవమాసాలు మోస్తుంది, ఏవిళ్ళు అనుభవిస్తుంది, మరి ఒక పునర్జన్మనెత్తి బిడ్డలను కంటుంది. కాబట్టి ఆ తల్లే గొప్పదని నా అభిప్రాయం. కాబట్టి తల్లిని దైవంగా చూడాలి, తల్లి అనేటువంటిది మన గురువుగా చూడాలి. కాబట్టి ఆ తల్లి లాంటి స్థానంలో ఉన్న ఏ స్త్రీనైనా గౌరవించడం నేర్చుకోవాలి. మహిళలంతా కూడా తమ యొక్క ధైర్య సాహసాలను ప్రదర్శించాలి. తోటి మహిళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే ధైర్యంగా ఉండాలి, సాహసంతో ఉండాలి, నిర్మమాటంగా ఉండాలి, నిర్భయంగా ఉండాలి. ఇచ్చినటువంటి స్వేచ్ఛని సద్వినియోగపరచుకోవాలి. తన యొక్క వేషధారణలో కానీ మాటలో కానీ తను ధైర్యంగానే మాట్లాడాలి, పద్ధతిగానే ఉండాలి. అంతేకాకుండా రాజకీయాల్లో సంఘసేవతో పాటు రాజకీయాలు కేవలం రాజకీయాలే కాకుండా ఏదో అలంకారంగా కాకుండా సంఘసేవలో పాల్గొంటూ రాజకీయాల్లో ఉండాలి. గెలుపు ఓటమిని సమానంగా స్వీకరించాలి. ఇవన్నీ మహిళలు నేర్చుకోవాల్సిన అవసరాలను నేను భావిస్తాను. చాలా థ్యాంక్స్ రాజ్ కుమార్ గారు, చక్కని విషయాలు చెప్పారు. అంటే రాజకీయాల్లో ఎలా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా మీరు ధైర్యం కోల్పోకుండా మీరు కొనసాగుతూ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో మీరు ఎలా ఉన్నారో చెప్పారు. మీ స్ఫూర్తితో చాలామంది మహిళలు ముందుకు వస్తారని, రాజకీయాల్లోకి వస్తారని, అలాగే తల్లిని గౌరవించాలి అని చెప్పిన ఒక మంచి సందేశం ఇచ్చారు. మహిళల్ని గౌరవించాలి. ఖచ్చితంగా మన చెల్లి ఏంటో బయట ఆడపిల్లని చూసి మన చెల్లి గుర్తు రావాలి. మన ఇంట్లో భార్య లేకపోతే తల్లి చెల్లి ఒక అనుబంధం మనకు మహిళతో ఎలా ఉంది. కాబట్టి మన ఇంట్లో మహిళని ఎవరన్నా అవమానపరిస్తే ఏమవుతుంది, మన ఇంట్లో మహిళకి ఏదైనా అన్యాయం జరిగితే ఏమవుతుంది అనేది ప్రతి క్షణం ఒక క్షణం ఆలోచిస్తే ఏ మగాడు కూడా ఏ మహిళా జోలికి వెళ్ళడం. అది నా అభిప్రాయం. మన ఛానల్ ద్వారా, వనితా ఛానల్ ద్వారా మహిళల్ని మీరు ప్రోత్సహిస్తున్నందుకు, మా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు నేను కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాజ్ కుమార్ గారు చెప్పిన మాటలు విన్నారు కదండి. చట్టసభల్లో వనిత కార్యక్రమంలో మరో వనితతో ఈ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.